జూన్ 12, 2025న అహ్మదాబాద్లోని ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలో మేఘాని నగర్లో కుప్పకూలిపోయింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లో 232 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ ఉన్నారని DGCA తెలిపింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నారు. విమానం రిహాయిషీ ప్రాంతంలో కుప్పకూలింది. దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో కనిపించాయి. ఫైర్ సర్వీసెస్, పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పందించాయి. ఈ ప్లేన్ లో 169 ఇండియన్స్, 53 బ్రిటన్, 1 కెనడియన్ అండ్ 7 పోర్చుగీస్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ ప్రమాదం ఇంత దారుణంగా ఉండటానికి ప్రధాన కారణం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. నిజానికి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వరకు వెళ్లటానికి ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ ఉండటంతో ఈ ప్రమాదం తీవ్రత మరింతగా ఉంది. ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ఈ ఘటనను కూడా ధృవీకరించింది. త్వరలో అప్డేట్స్ ఇస్తామని కూడా తెలిపింది. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మేఘాని నగర్లో భయం నెలకొంది. ఎయిర్పోర్ట్ రోడ్లు మూసివేశారు. 1988లో జరిగినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదం తర్వాత ఇది అహ్మదాబాద్లో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటన. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 6000 బోయింగ్ విమానాలు ప్రమాదాలకి గురవ్వగా అందులో 9000 మంది ఈ ప్రమాదంలో మరణించారు. అండ్ ఎక్కువగా కూడా 737, 747 అండ్ 777 మోడల్ ప్లేన్సే ఈ యాక్సిడెంట్స్కి గురవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏరోప్లేన్లో ఉన్నటువంటి అందరూ కూడా మరణించారనే తెలుస్తుంది. ఇందులో 11 మంది చిన్నపిల్లలు ఉండగా 2 పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ విమానం BJ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడటంతో 2 అంతస్తులు మంటలు వ్యాపించాయి. ఇందులో 20 మంది మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.